హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఆర్సీ కార్స్ రేసింగ్ పార్ట్ 2. దానికోసం మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు, ఒక డిఫరెంట్ ట్రాక్ అయితే తయారు చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ట్రాక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దానికంటే ముందు అయితే ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ కార్ రేసింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ట్రాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ట్రాక్ స్టార్టింగ్ పాయింట్లో కనుక మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మన పార్కింగ్ ఏరియా అన్నమాట. మన 4 కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఏ కారు ఎవరికి, ఏ కారు ఎట్లా అని చెప్పేసి నేను వీడియోలో ముందు అయితే చెప్తా. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే మన తెలుగు అడ్వెంచర్కి సంబంధించిన స్పాన్సర్ బోర్డ్ అన్నమాట. అది ఇక్కడనే పార్కింగ్ ఏరియా నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ రేసింగ్ అనేది ఇక్కడనే ఫినిష్ అవుతుంది. కార్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది, ఇక్కడనే క్లోజ్ అయిపోతుంది అనమాట. రేసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కార్ అయితే ఈ విధంగా మూవ్ అవుతూ వస్తుంది. స్టార్టింగ్లోనే ఫస్ట్ అబ్స్టాకిల్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇటువంటి కొన్ని అబ్స్టాకిల్స్ అయితే క్రియేట్ చేసినాం. కార్ వచ్చేసి ఈ విధంగా ఎంటర్ అయిపోయి ఇక్కడ నుంచి టర్న్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ అబ్స్టాకిల్ని కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు లేఓవర్ అయితే ఉంటుంది అనమాట. లేఓవర్ అంటారు కదా. కావాలనుకుంటే కార్ ఇక్కడ ఆపుకోవచ్చు. మనం రేసింగ్లోనే ఉంటాం కాబట్టి కార్ ఎట్లా ఆపం. కాకపోతే ఇక్కడ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ అబ్స్టాకిల్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పైనకి ఈ విధంగా కార్ ఎక్కియాలి. అంతేకాకుండా ఇక్కడ 2 టైర్లు అయితే ఉంటాయి. ఈ టైర్ల మీకు ఎక్కించి దీన్ని దించాలన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ ఎక్కేటప్పుడైనా కార్ కింద పడవచ్చు, టైర్ల మీకు వచ్చిన తర్వాత కార్ కింద పడవచ్చు, లేకపోతే ఇక్కడ దిగేటప్పుడైనా కార్ కింద పడవచ్చు. ఏ టైంలో కార్ కింద పడ్డా సరే ఆ కార్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ అబ్స్టాకిల్ అయితే ఎక్కియాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ముందుకు వచ్చేసినట్టయితే కార్ ఇక్కడ డౌన్ కాగానే మంచి స్పీడ్లో ఉంటుంది కదా, అదే స్పీడ్లో స్ట్రేట్ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ నో ఎంట్రీ బోర్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న గుంత ఉంటుంది. ఒకవేళ స్ట్రేట్ వెళ్ళిపోయినట్టయితే దీన్ని గుద్దుకొని కార్ అలా పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్లో చేసుకొని కార్ని కడి చేసుకొని ఇటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, దగ్గర ఒక 8 స్పీడ్ బ్రేకర్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. కార్ వచ్చేసి 8 స్పీడ్ బ్రేకర్స్ని దాటుకొని అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ అబ్స్టాకిల్ని కూడా దాటుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న టర్నింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ టర్నింగ్ కంప్లీట్ చేసుకొని ముందుకు రాగానే ఇక్కడ కొన్ని కంకర్ రాళ్ళు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి దగ్గర ఇంత ఏరియా అయితే ఉంటుంది. ఒక 2 ఫీట్స్ అంత ఏరియా ఉంటుంది. ఈ ఏరియాని దాటుకొని ముందుకు అయితే రావాల్సి ఉంటుంది. ఈ కంకరాలను దాటుకొని స్పీడ్గా వచ్చేయచ్చు. మొత్తం ఫుల్ రోడ్ స్టేట్. ఈ స్టేట్ రోడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక టన్నల్ అయితే ఉంటుంది. ఇదే ఇప్పుడు మన కార్ రేసింగ్కి మెయిన్ అట్రాక్షన్ అనమాట. కార్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి బయటకి అయితే వెళ్తుంది. ఇది ఒక కొండను తవ్వి ఆ కొండల నుంచి సొరంగం చేసినట్టుగా ఉండాలని చెప్పేసి దీన్ని తయారు చేసినాం. నాకు తెలిసి అబ్స్టాకిల్ తయారు చేయడానికి 1 డే పట్టింది మాకు. ఆ తర్వాత దీన్ని దాటుకొని బయటికి రాగానే ఇక్కడ ఒక టర్నింగ్ అయితే ఉంటుంది. ఈ టర్నింగ్ తీసుకొని బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బ్రిడ్జ్. ఈ ట్రాక్లో మనకు మెయిన్ వచ్చేసి ఆ సొరంగం, అంతేకాకుండా ఈ బ్రిడ్జ్. ఈ 2 ఐటమ్స్ తయారు చేసుకోవడానికి మాకు 1.5 డే అయితే పట్టిందనమాట. ఇక్కడ నుంచి టర్నింగ్ మీదనే బ్రిడ్జ్ రావాలి. యాక్చువల్గా టర్నింగ్ మీద బ్రిడ్జ్ ఉండదు, కానీ మేము క్రియేట్ చేసినాం ఎందుకంటే కార్ కొంచెం హార్డ్గా ఉండాలని చెప్పేసి. అక్కడ నుంచి కార్ వచ్చేసి ఇక్కడ టర్న్ తీసుకుని బ్రిడ్జ్ మీకు వెళ్ళి ఇక్కడ సైడ్ వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ అయితే అవుతుంది అనమాట. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మీరు చూసినట్టయితే ఒక చిన్న రైల్వే ట్రాక్స్ అయితే వస్తాయి. 1 కాదు 2 కాదు, దగ్గర 3 ట్రాక్లు ఒకటేసారి వస్తాయి. కార్ ఇక్కడ నుంచి వచ్చేసి ఈ ట్రాక్లో మీకు వెళ్ళి దాటుకుంటూ వీటి కిందికి వెళ్ళి ఇటు సైడ్ అయితే రావాలన్నమాట. ఈ ట్రాకులు దాటిన తర్వాత ఇక మనకు నెక్స్ట్ ఏం అబ్స్టాకిల్స్ ఉన్నాయి, డైరెక్ట్గా వచ్చేసి ఫినిషింగ్ లైన్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఈ ట్రాక్లో రేసింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని కార్ దీని నుంచి అటు బయటికి రాగానే రేసింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరిగా రేసింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న అబ్స్టాకిల్స్ అన్ని దాటుకుంటూ రావాలి. ఎవరికి ఎక్కువ టైం పడుతుంది, ఎవరికి తక్కువ టైం పడుతుంది అని చెప్పి చూడబోతున్నాం. మేము 5 ఉన్నాం కాబట్టి ఇందులో లాస్ట్ వచ్చే ఇద్దరికి, అంటే ఎక్కువ టైం ఎవరు తీసుకుంటారో వాళ్ళిద్దరికి క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. అదేంటిది ఏం కథ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూస్తారు.
సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ రేసింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? అర్థమైందిగా నేను చెప్పింది మొత్తం అబ్స్టాకిల్స్ ఎట్లా అని చెప్పేసి. అంత హార్డ్ గేమ్ లో నేను ఎందుకు ఓడిపోతారా? ఇవాళ కారు గిది గినికి అని లేదు, ఇష్టమైన కార్ తీసుకొని పోవచ్చు. జస్ట్ నెంబరింగ్ ప్రకారమే. ఇలా కార్లతో ఏం లేదు, నీకు నచ్చిన కార్ తీసుకో. వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చిన ఆ ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. వీళ్ళనే తక్కువ టైం రా. ఏ కార్ తీసుకుంటే ఫాస్ట్ పోతుంది, ఏ కార్ తీసుకుంటే స్లో అవుతుంది, నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఫస్ట్ రేసింగ్ లో చూసినావుగా. సో దాని ప్రకారం అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ నెంబరింగ్స్ అయితే వేసుకుందాం. చలో! సో ఇప్పుడైతే నెంబర్లు అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరని చెప్పేసి డింపియానికి అయితే నాకు ఇదివరకు వేసి ఇక్కడ కొత్త వచ్చింది. ఈసారి ఈయనకి వేసి నెక్స్ట్ టైం చూసుకో. అరే నేను ఇట్లా నెంబర్లు ఎత్తా. ఇక్కడ చూడరా, నేను నెంబర్లు ఎత్తా మీద, నువ్వు పేర్లు చెప్పు. ఓకేనా? ఎవరా? డింపి అరే ఎవరా? శేఖర్ గడా రెండు రే. ఎవరికి రా? ఎవరికి రా? నీకు నువ్వు లాస్ట్. ఫస్ట్ వచ్చేసి నువ్వే నెంబర్ ప్రకారం. సో ఇప్పుడు వేసిన నెంబర్ ప్రకారం అయితే ఫస్ట్ డింపి ఆడు, సెకండ్ శేఖర్ గాడు, థర్డ్ ఈడు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ నేను కంటిన్యూ పెట్టినాడు, కంటిన్యూ చెప్పిండు. సో ఇప్పుడు వచ్చేసి రేసింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డింపి అరే ఏ కార్ అని చెప్పేసి డిసైడ్ చేసుకోలేదు. నీకు నచ్చిన కార్ తీసుకొని పో. ఎందుకంటే మాకు తర్వాత తెలుస్తుంది ఏ కార్ పోతుంది ఏ కార్ పోతలేదు అని. నీకు నచ్చిన ఇగో ఏదైనా అబ్స్టాకిల్ కూడా పడిపోయినా ఏమైనా జరిగినా సరే మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచే పెట్టాలి. ఒకవేళ నీకు కార్ ఏదైనా ప్రాబ్లం వచ్చి వేరే కార్ తీసుకోవాలనుకున్నా దాని రేసింగ్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. ఈ కండిషన్ గుర్తు పెట్టుకొని నచ్చిన కార్ తీసుకొని పో. చలో చలో నువ్వు స్టార్ట్ చేస్తే పోతాడు. 1 2 3 అనేదా నాను టెస్లా పట్టిండయ్యా తుస్సు గుదు గుదా గుదు. మళ్ళా మాకు నెక్స్ట్ వచ్చే వరకు లేదు ఉండదు, దానికి ఆనకుండా పోతుంటాడు. అసలైంది ఇది ఎక్కిందంటే పోయినట్టే. ఈయన లేట్ అవుతుంది. ఇక్కడనే టైం వేస్ట్ అయ్యేటట్టున్నది ఫస్ట్ ఆబ్స్టాకిల్ దగ్గర. సెకండ్ ఇది దాటినామంటే అన్ని ఈజీగానే ఉన్నాయి. ఇక జారుతున్నారా మొత్తం గుంసలేగా. ఎక్కిండ్రా గుండుగాడు ఎక్కిండ్రా. కమన్ మళ్ళీ ఎక్కియాలి. కింద పెట్టు కింద పెట్టరా మళ్ళీ నాటుకోండి. దాటినా కానీ మళ్ళీ దాన్ని ముట్టదు. 3 నిమిషాలు కంప్లీట్. అట్లా ఆగని నువ్వు అనుకున్నట్టుగా ఏమన్నా సైకిల్ బ్రేక్ పడతా. దాటిందిరా. ఎన్ని నిమిషాలు అయిందిరా? 5.5 నిమిషాలు పట్టిందా? ఏ సక్కపోయారు. అరే నో ఎంట్రీ గుద్దిండ్రా. నో ఎంట్రీ. ఇది పోద్దా?
కమాన్ కమాన్ సొరంగం సొరంగం నెక్స్ట్ రావాలి. వెళ్ళింది వెళ్ళింది వెళ్ళింది. అమ్మ వెళ్ళింది. దా 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 గట్టెడిపోతున్నారు మళ్ళా, ఎందుకు ఆగమవుతున్నావు? మళ్ళా పో. బ్రిడ్జ్ ఉంది ఇప్పుడు ముంగట, అసలైంది ఈ బ్రిడ్జ్ ఎక్కేది లెక్క. రన్ 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 చలో తొక్కరా, ట్రాక్ తొక్కరా. రైల్వే స్టేషన్ వచ్చిందా? తెలుగు అడ్వెంచర్ రైల్వే స్టేషన్. పోతున్నా అది. అరే ఫినిషింగ్ టైం పట్టుకోడా, ఫినిషింగ్ టైం పట్టుకో, నువ్వు ఫినిషింగ్ వెళ్ళిపోరా. ఏది స్టాప్ 7 నా 755 నీ పనే అది. 753 సో డింపియన్ టైమింగ్ వచ్చేసి ఫైనల్ గా 7:53 minutes. టైం పట్టింది ఎవరా? ఘోరంగా ఉన్నది పోయినసారి కంటే. 8 నిమిషాలు పట్టింది. ఇప్పుడు చూస్తా దగ్గర దగ్గర బిర్యానీ తినచ్చు ఆ టైంలో. నేనైతే మాగింది 5 నిమిషాలు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు శేఖర్ గారు తొందరగా సెలెక్ట్ చేసుకోవాలి రే. టైమర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇన్ 3, 2, 1 స్టార్ట్ చేయరా. స్టార్ట్. బ్లాక్ ప్యాంథర్ ఇదో డిలీట్ చేయలేగా డింపి. అరే మెయిన్ ఇదేరా, వీడి దాటిండి అంటే వెళ్ళిపోయినట్టే. మేము కూడా కూర్చోమంటా ఇంతకుముందు లెక్క. ఏమో అంతగా టైం పట్టకపోతున్నా, చిన్న మెల్లగా పోతుంది. నువ్వు ఇట్లా పోలేగారా జింగిడిగా, ఫాస్ట్ దిగారా. ఎట్లా పోతున్నా మెల్లమెల్ల. అలాగే ఉంటుంది. కమాన్ 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 కమాన్. అరే జర్రా, నో ఎంట్రీ ఉంది, నో ఎంట్రీ ఉంది. దా దా దా. దగ్గర పెట్టరా బండి పంచలేదా? ఈ రాళ్ళది ఈజీగానే ఉన్నట్టుంది. రాళ్ళ అక్కడ మంచిగా పోతారు. పెట్టుకుంటారా. కమాన్ వెళ్ళింది. చలో లోపల కమాన్ కమాన్ కమాన్. దించరా దించరా. జింగిడిగా అరే ఆపరికి రెడీగా ఉండరా. వచ్చేసాడు రా బుల్లోడు. రూట్ దా వెనకాడు రోడ్లోకి వెళ్ళరా మెల్ల. ఎవరు చూస్తలేరని. కమాన్ 1 2 కమాన్ 1 2 1 2 3 వెళ్ళిందిరా. 5 minutes 2 seconds. 8 నిమిషాలే. 8 నిమిషాలు కూడా 7:52 7:53 అంది. 7:53 తొందరగా వాడు కాదు అట్టుకొని ఆగమైపోయింది. కానీ లేకపోతే బాగానే టైం పడుతుంది ఒక్కొక్కరిని. నెక్స్ట్ నువ్వే కమాన్. సో ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో కూరగాయలు అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. ఇన్ 3 2 1 స్టార్ట్. కరెక్ట్ పోతుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు కదా స్ట్రేట్ గా. స్టార్ట్ అయ్యి టైమర్ నడుతున్నాయి. పని ఏమైంది అందరికి వెళ్ళి టెస్ట్ లోనే పడుతురు. డింపియా వానికి 8 నిమిషాలు పట్టింది దాంతో. అరే వీడిని సోపతో స్టార్ట్ ఉన్నారు 10 నిమిషాలు.
నా జింగిడి కారు ఉంటాయి ఇట్లకే కాదు, సందులోకి వెళ్ళిపోవాలి. ఏమైనా నీ కారు గదిగారా గిది పట్టినావు మరి? జింగిడి కారు వాడదాం అనుకున్నా, అది కాకపోతే ఇది ఒక గ్రిప్స్ కావాలి కదా, అంత గాడు చూస్తేనేమో అది ఎడక్కుతుంది, అది ఎక్కడెక్కది ఎక్కడ టైర్ల మీద స్పీడ్ అవుతుంది. సైడ్ పోతుంది అటు ఇటు అది. ఏదేమైనా ఫస్ట్ ఇద్దరు నడిపిన తర్వాత మిగతా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది ఏ కార్ వాడాలి ఏ కార్ వాడద్దని చెప్పేసి. ఘాటు కాదు, మొత్తం బయటికి వచ్చిన దగ్గర పెట్టరా కరెక్ట్ వచ్చింది. వెనక పెట్టి చూసినాం జింగిడి వాడే పెట్టుకుంటాడు, టైం వేస్ట్ కావాలి. గీడు ఉన్నది కథ ఇప్పుడు. ఏయ్ పోనీ ఎక్కి. నువ్వు ఇట్లా రాలే గారా స్లోగా. అది ఆటే ఇక. అంటే ఇది మొత్తమే పట్టద్దు అన్నట్టుగా నెక్స్ట్ దీన్ని పట్ట కర్రే పడతా. మళ్ళీ ఆడికేలే స్టార్ట్ ఆడికారా. ఆహా ఎంత అయిందిరా? 2 minutes. అంటే 2 నిమిషాలు వేస్ట్ అన్నట్టు వీనికి ఆల్రెడీగా. ఫన్ ఫన్ ఎక్కి ఎక్కి అట్నే ఎక్కి కమాన్. కమాన్ ఊరి. వాడు అసలు ఈ దాకా కూడా వస్తలేడు రా. ఎత్తడేమో సొరకెళ్ళి కొట్టుకుంటా అంటే ఇక కాలువ పెడతా అంటే అలా ఓని అలా ఓని అలా ఓని అలా ఓని. 4 నిమిషాలు. దింపు ఇప్పుడు దిగ దిగ ఇది వస్తుంది వస్తుంది వస్తుంది. పోనీ 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 కాంప్రమైజ్ దిగిందిరా. నో ఎంట్రీడా మెల్ల చూసుకొని రా. ఇది పారెత్తున్నావుగా ఎన్నిసార్లు కూర్చోరా. అది పోనీ ఇట్లా దుక్కున వాలే దుకెన్ దుగ్గు. ట్రైన్ కట్టరా వాడు పెట్టుకుంటారా. వీడి సొరంగలకి కూడా వెళ్తాడే వెళ్ళడు. సొరంగలకి వెళ్తావారా? జింగిడి కారు నడిపే నాకు ఏదో అట్లా మేము గట్ట యాక్టింగ్ చేసిన. వెళ్ళిందా? టర్నింగ్ రోడ్ మీకు దాటితే చూడరా రే. ఆల్రెడీ దాటిపోయినావు శేఖర్ గాని 7 minutes దింపాను కూడా దాటిపోతావు కావచ్చు. ఇగో అడుగు వానికి అర్థమైతే లేదు ఆగరా ఎట్లా ఆపరేట్ చేయాలి. కమాన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినావు. ట్రైన్ వస్తుంది బంద్ చేద్దాం. నువ్వు లేట్ అయినావు కాబట్టి ట్రైన్ టైంకి వచ్చినావు. గుదు గుద్దా వండబెట్టు పట్టాల మీద వండబెట్టు. దాటిండ్రా పట్టాలు కూడా దాటిండ్రా ఎండింగ్ మర్రా. దారి 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 దారి
కూరగాయల టైమింగ్ వచ్చేసి 8:42. నేను ఫస్ట్ ఆపినా 8:40. ఏం కాదు అయినా కానీ ఇప్పుడు టాప్ లో వీడియో ఉన్నాడుగా అందరికంటే ఫస్ట్ ఓడిపోయింది అలా. ఎందుకు అట్లే ఉంటది. కార్ నడపరాదు, ఆడు చెప్తా ట్రాక్టర్ నడపరాదు, జింగిరి కార్ నడపరాదు. దేనికండి? దానికి చెప్తున్నా. బిర్యానీ తింటే 8 నిమిషాలు అన్నాడు ఇంత ముందు దింపాడు. నువ్వు నడిపినప్పుడు ఏమన్నా బిర్యానీ తినచ్చు. నెక్స్ట్ 4th ప్లేస్ లో అన్న వచ్చేసి రెడీ వణుకుతుడు డైరెక్ట్ అదే కాబట్టి అదే మంచిగా ఉంది మిమ్మల్ని చూసిన తర్వాత. చిన్నకారే నడిపోదా పెద్దకారే నడుపుతారు అంటే అన్నయ్య అన్నయ్య ఆగరా అన్నయ్య ఈ జింగిల్ రిమోట్లు ఇవి మజా 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 దూరంగా కుదరు ఇస్తారు ఇస్తారు అద్దరికి నిమిషంలో వచ్చిన అన్న నువ్వు 3 నిమిషాలు బట్టి నీకు రానికే నాది వేరే కారు. అవునుగా అజ్జా ఈ లెక్క ఉంటే అన్న ఫస్ట్ వస్తాడు అందరికంటే. మరి ఏం రాడు అయిపోతుంది ఆడి ఇప్పుడు ఇది ఎక్కద్దా మైలేజ్ టెస్టింగ్ చేస్తున్నాడు చెప్తా ఏమే ఎక్కింది కావచ్చు అనుకో సగం ఈయన 2 నిమిషాలు అవుతుంది కానీ నీకు అట్లా నింపుకురా అట్లా మన గ్యారేజ్ చుట్టూ నింపుకురా. కథం జరుగురా నాకు రోడ్డు కనబడిరా పోయిన నో ఎంట్రీ గుద్దిండు. మీరు గుద్దగలేదు నేను గుద్దగా గుర్తే. రాలేస్తాడు కూరాడు ఏమంట మస్తు ఆడుతున్నా అన్నాడు ఆ కథం. అమ్మయ్య ఇప్పుడు రందిపోయింది ఇక వచ్చి ఎంతైందిరా 5 నిమిషాల 10 సెకండ్లు. ఎంతైందిరా 5:45. ఇది ఎంతరా ఏమవుతుంది మొత్తానికి అయితే 5 ఉంది. లాస్ట్కి అయితే కాదు ఇక మీ జింగిడి అది 7 53 8 అది ఇప్పుడు వాని మీద ఆధారపడి ఉంది. అంటే నేను శేఖర్ అయితే సేఫ్ ఇప్పటికైతే ఫైనల్. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు నాతోటి పాటు డింపా పెడలీలుగా రివెంజ్ ఛాలెంజ్ లాస్ట్ ఇద్దరికి. ఇప్పుడు వచ్చేసి 5th పొజిషన్ లో తేజగాడు అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. ఇప్పటికైతే ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినట్టే కూరగాడు డింపాడు అయితే లాస్ట్ కున్నారు. ఒకవేళ వీడు వీళ్ళకంటే ఎక్కువ టైం తీసుకున్నట్టయితే వీడు ఆ లాస్ట్ లో తోడు ఉంటాడు. అంటే కూరగా లాస్ట్ కున్నాడు కాబట్టి వాంతడు ఉంటాడు. ఒకవేళ తక్కువ టైం తీసుకుంటే సేఫ్ అవుతాడు. నా తక్కువ టైంలో వచ్చేస్తే ఆల్రెడీ 2:30కి అడి వీకింది. రెడీ అరా ఏ కర్రీ కావాలరా? ఈ కర్రీ తీసుకో, కర్రీ మంచిగా తీసుకుంటానా నేను. ఈ కర్రీ మంచిగా వాడు ఏదన్నా తీసుకున్నాను ఆంజరా స్టార్ట్ అయిందిరా. 1 2 3 ఏం లేదా 1 2 3 ఒకసారి వస్తుంది అంతే. గిడ పెట్టుకోరా స్టార్టింగ్ కాడ. కమన్ 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 లాస్ట్ నువ్వు ఎవరి దాకా చూస్తలే వారా ఎవరు మంచిగా పోతుండ్రు. పని 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 గుదు దానికి గుద్దా గుద్దు లాస్ట్ నువ్వేనాయి కదా ఏం చేసుకుంటావు గుదు. ఏయ్ గుద్దుకుండా పోరా అట్లే ఇక
అది కాదు అది. అరే టైం వేస్ట్ చేయండి కంటుండ్రా గుద్దు కూడా ఏయ్, కుదు. ఆగనా పోయింది ఇంకా పెట్టుకో వెనక పెట్టు నేను పెట్టా నువ్వే పెట్టుకోవాలి ఎవరు అప్డేట్ చేసేవాళ్ళు వాళ్ళే వెనక కాదు ముంగట ఈ రిమోట్లు వెరైటీ ఉంటాయి రా వీటితో బాధ ఇంకా రిమోట్లు అయితే మంచిగా ఉంటాయి మనకి రెండు చేతులు పట్టుకునేది అయితే అర్థమైతే ఎటు పోతుంది వెళ్తావా లేదా ఇవాళ అల్లకెళ్ళి మనం ఈయన వేసుకోమంటా మరి టిఫిన్ తెచ్చుకోమంటా కూర్చోమంట బంపర్ ఇరికింది వరదాకా కమన్ తింపు ఘాటు చక్కగా నో ఎంట్రీ కాడ కురికేదా పెట్టి ఏయ్ మళ్ళీ వెనక పోయింది ఈడెక్కింది లెక్క ఎంతరా నిమిషన్నరలో వచ్చిరా నా లెక్క డుర్గా నేనే వచ్చిన అంటే గారా అటెంప్ట్ నెంబర్ 7 డైరెక్ట్ ఎక్కిద్దాం అనుకుంటు ఆడ ఆపరా ఆపి మెల్ల ఎక్కి ఇవరా వద్దరా ఇది గెలిక టైం వేస్ట్ చేయకండి వాడు ఎట్లా నీ ముంగటనే వచ్చేటట్టున్నాడు కానీ మన ఆపరేటింగ్ చూస్తుండే మొత్తం దింపు రాన్ ఏం కాదు ఎంత అయిందిరా 3:30 రా 3:30 కమాన్ గుద్దు నో ఎంట్రీ గుద్దు అందరు కుదిరు ఎక్కి ఇప్పుడు ఎక్కిస్తాడు మొత్తం ఆగు టైం అయిపోతుంది ఘాటు గిట్ కాదు ఫోన్ స్పీడ్ బ్రేకర్స్ రాళ్ళు చలో ఏ మంచిగా వస్తుండ్రా ఏమైనా డింపిగా ఏదో నడుతుందంటే ఏమో అంటే సక్క వెళ్ళినాడు ఏడో కుదుకోలే చలో వీరికి నిజాం కారు నడిపారు కానీ ఆర్సీ కారు మంచిగా నడిపిస్తున్నాడు అయిన వాళ్ళు చూస్తే ఈడెక్కింది లెక్క ఏమేదిరా బ్రిడ్జ్ మీద ఆపినామేమరా గుద్దు 5 minutes completed. ఇరికింది దిగి పన్ రాని అరే ఎండింగ్కి వెళ్ళిపోయింది రా ఎండింగ్కి వెళ్ళిపోరా వచ్చిండు రాయుడు ఎన్ని నిమిషాలు అయింది ఓర్ని ఇంకా టైం ఉంది అయినా కానీ నేను ఎంత 7:53 చలో కమాన్ 1 2 అరే ఒక్కడ తట్టుకోకుండా వచ్చిండ్రు రాళ్ళకి వెళ్ళి ఎంతరా 542 ఏమా నడిపినావా 542 ఎక్స్పీరియన్స్ మనం పార్ట్ 1 లో ఆడినాం ఇంకా పార్ట్ 1 లో నడిపినాం మనం డైరెక్ట్ అటాక్ ఆడ సో ఫైనల్ గా ఇప్పుడు టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ టైమింగ్స్ ప్రకారం ఓడిపోయింది మన మోటుగాడు చోటుగాడు చాలా రోజుల తర్వాత వీళ్ళ కాంబో అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో వీళ్ళిద్దరు అయితే ఉండబోతున్నారు రివెంజ్ ఛాలెంజ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టినాం వీడియో వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటని చెప్పేసి సో మా అబ్స్టాకిల్స్ కావచ్చు మరి రేసింగ్ కావచ్చు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి డిఫరెంట్ అబ్స్టాకిల్స్ తోటి ఇంకా పార్ట్ 3 ఏమైనా ప్లాన్ చేయమంటారా కూడా కింద కామెంట్ చేయండి కామెంట్ చేసినట్టయితే అప్పుడు ఇంకా వెరైటీగా ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అవి చేద్దాం వెరైటీగా డిఫరెంట్గా ఏనికి ట్రై చేస్తున్నాం దీనికి ఒక మాకు ట్రాక్ టైర్యానికి దగ్గర 2.5 days అయితే పట్టింది అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం డీటెయిలింగ్ వచ్చేటైతే చూసుకున్నాం సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై బై